APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. జీవితం చాలా చిన్నది, అంతేకాదు ఎంతో అందమైనది. ఈ విషయం తెలియక చాలా మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా కుటుంబంలో తీవ్ర విషాదమే నెలకొంటుంది. అసలు తెలిసి తెలియని వయసులో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆ కుటుంబంలో గర్భశోకాన్ని మిగిల్చింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. కానీ ఆ ఇంట్లో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖపట్నం జిల్లా ఎంవిపి కాలనీకి చెందినటువంటి ఒక బాలిక ఉరి వేసుకొని చనిపోవడంతో ఆ ఎంవిపి కాలనీ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది. ఒక చీర గురించి వచ్చిన తగువ కారణంగా బాలిక క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని ఉరి వేసుకొని చనిపోయింది. ఆ తల్లిదండ్రుల రోదనలు అయితే మాత్రం మిన్నంటాయని చెప్పుకోవచ్చు. పాత వెంకోజీ పాలనకి చెందినటువంటి బాలిక సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మని చీర కొనమని అడిగింది. ఇప్పుడు పండగ కదమ్మా, చీర కొంటే పెద్ద అమ్మాయిలా కనిపిస్తావు, సో లంగావాణి కొనుక్కుంటే ఇంకా అందంగా ఉంటావు, లంగావాణి కొంటానని అమ్మ అన్నది. సో లంగావాణిలో ఆ కూతురుని చూసి మురిసిపోవాలని అనుకుంది తల్లి. కానీ నాకు నచ్చిన చీరలో నేను తయారయ్యి ఫొటోస్ తీసుకోవాలనుకుంది ఆ కూతురు. ఎవరిది తప్పులేదు. ఇద్దరిది కూడా వాగ్వివాదం జరిగింది. సో వాగ్వివాదం జరిగిన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి బాలిక సడన్ గా చనిపోవాలని డెసిషన్ తీసుకుంది. ఎంతగానో ప్లాన్స్ చేసుకుంది. ఎలా చనిపోవాలి, పాయిజన్ తీసుకోవాలా, లేదా ఉరి వేసుకోవాలా, లేదంటే బీచ్ లో పడిపోవాలా, ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఎవరైతే బాలిక ఉందో ఆమె యొక్క అమ్మమ్మ తాతయ్య ఎంవిపి కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. సో నిరుపేద కుటుంబం వీళ్ళది కూడాను. పండగ సందర్భంగా అమ్మమ్మ తాతయ్య సొంత ఊరికి వెళ్ళిపోయారు. సో అపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ పనులన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి వీళ్ళ అమ్మ, అదే ఎవరైతే మృతి చెందిందో బాలిక వాళ్ళ అమ్మ, అదే విధంగా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ సెక్యూరిటీ పనిగా ఆ 2 days కోసం ఉన్నారు ఆ ఇంట్లో. వాళ్ళ ఫాదర్ కూడా ఒక టైల్స్ దుకాణంలో పనిచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. తల్లి బిడ్డకి ఇద్దరికి గొడవ అయిన తర్వాత బాలిక యొక్క తల్లి కూడా చెప్పింది, ఇలా చీర తీసుకుంటానంటుంది, లంగావాణి అయితే ముచ్చటగా ఉంటుంది కదా, చీరలో పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది కదా, అది వద్దన్నానని నాతో తగువాడుతుంది చూడండి అంటే, అమ్మ చెప్పినట్టు వినమ్మా, నీ మంచి కోసమే కదా చెప్తుంది, సో లంగావాణి మంచిగా కుట్టిస్తుంది అనేసి అని తండ్రి కూడా నచ్చ చెప్పాడు. ఎంతకీ నేను చెప్పిన పని అవ్వట్లేదు, నేను అనుకున్నది సాధించట్లేదు, సో నేను చనిపోవడమే కరెక్ట్ అని బాలిక అమ్మ పనులు చేసుకుంటున్న సమయంలో ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో ఆ రూమ్ లోకి వెళ్ళి ఉరి పోసుకొని చనిపోయింది. చాలాసేపు అయింది, బిడ్డ తలుపు తీయట్లేదు ఏంటనేసి అని ఆ తల్లి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టింది. ఎంతకీ బయటకు రావట్లేదు. కిటికీలు వెళ్ళి చూసేసరికి గుండెలు పగిలే విషాద ఘటన. ఫ్యాన్ కి ఉరి వేసుకొని వేలాడుతూ కూతురు. నోటంట మాట రాలేదు, ఎవరిని పిలవాలో కూడా తెలియదు. అసలు పండగతో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. అసలేంటి అందరూ పండగ హడావిడిలో వాతావరణంలో ఉంటే ఈ అమ్మాయి ఇలా చేసింది, నాకెందుకు ఇంత గర్భశోకాన్ని మిగిల్చిందంటూ తల్లి గుండెలు పగిలేలా రోధించింది. సో తండ్రి వచ్చిన తర్వాత, కానీ చీర కోసం ఇలాంటి డెసిషన్ తీసుకున్నావా తల్లి, నన్ను అడిగితే నాన్న నాకు కావాలి చీర అని అడిగితే నేనే ఏదో రకంగా కొనిచ్చేదాన్ని కదా, సో ఇప్పుడు మేము ఏ చీర కొనాలన్నా, లేదంటే పట్టుబట్టలు కొనాలన్నా, లంగావాణి కొని ఎవరి కోసం మేము ఇంత కష్టపడి అని ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఆ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఏడుస్తుంటే ఆ విషాద ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. సో ఏదైనా సాధించలేదని, అంటే చదువుకొని ఉద్యోగం రాలేదని కొంతమంది ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనో, లేదంటే అబ్బాయిని పెళ్లి చేసుకోలేదంటే ప్రేమ విఫలమయ్యో, ఇంక ఇతరత్ర కారణాల వల్ల ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. కానీ చిన్న చిన్న కారణాలకి, ఒక చీర కొనివ్వలేదనో, లేదంటే ఇంకేదో దక్కించుకోలేకపోయి, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల బలవన్మరణం పొందడంతో ఆ కుటుంబ పరిస్థితి ఏమవుతుందో ఆలోచిస్తే ఇలాంటి విషాద గాథలు జరిగేవేమో
అనడానికి ఉదాహరణ ఈ సంఘటన. సో ఎంవిపి కాలనీ అదేవిధంగా పాత వెంకోజీపాలెం పరిసర ప్రాంతాల అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు. ఎందుకంటే సందడిగా తిరిగేటువంటి ఆ బాలిక ఒక్కసారిగా ఇంకా అనంత లోకాలకి వెళ్ళిపోయిందనే వార్త తెలిసిన తర్వాత ఇలాంటి చిన్న విషయాలు కూడా ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటారా? అయ్యో పిల్లల్ని ఇంకా ఎలా పెంచాలి, ఇంకేమనాలి, బట్టల కోసం కూడా చనిపోవడం అంటే ఇంకా పిల్లలకి మనం ఇంకేం చెప్తాం? సమాజంలో ఇంకేం నేర్పించాలి? ప్రతి చిన్న విషయానికి చావు తప్పితే ఇంకో పరిష్కార మార్గం లేదా అంటూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు